సింగిల్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ ఈ మూవీ అయితే ఒక కామెడీ మూవీ అని చెప్పవచ్చు అన్నమాట. అండ్ ఈ మూవీ అయితే నిజానికి చాలా చిన్న స్టోరీ లైన్ అనమాట. స్టోరీ తక్కువగా ఉంది అండ్ అందులోనూ అంత స్టోరీ అయితే ఎక్కువగా మనకైతే కొత్తగా అయితే అనిపించలేదు. అండ్ నాకైతే అనిపించలేదు. కానీ హీరో తన యాక్టింగ్ కానీ, హీరో కొన్ని సీన్స్లో కానీ, తన క్యారెక్టర్ని కానీ తీర్చిదిద్దే విధానం బాగుంది. అండ్ స్టోరీని అయితే నడిపిన తీరు బాగుంది. చాలా కొత్తగా అనిపించింది అక్కడ. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. డైలాగ్స్లో ఫ్రెష్నెస్ కనిపిస్తుంది పక్కగా. అండ్ ముఖ్యంగా యూత్కి అయితే నచ్చుతుంది. అండ్ ట్రెండింగ్ టాపిక్స్ని మన మాటల్లో సంభాషణల్లో కలిపేసి విధానం ప్లస్ పాయింట్స్ అయింది పక్కగా. వీటిని శ్రీ విష్ణు తనదైన కామెడీతో మూవీని అయితే బాగుంది. అండ్ నిజానికి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ అంతా మెట్రో స్టేషన్ చుట్టూనే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ప్లస్ సంఘర్షణ సీన్స్ కానీ ఏమీ కానీ ఉండవు. కానీ విజయ్గా, విష్ణుగా, అరవింద్గా, వెన్నెల కిషోర్ కలిసి కనిపించిన ఈ మూవీ అయితే పక్కాగా కామెడీ అయితే ఉంటుంది. అండ్ అరవింద్ గాయత్రిల లవ్ అండ్ అంతగా లేదు. అండ్ దీని క్రమంలో పడే కొన్ని కామెడీ సీన్స్ అయితే మూవీకి అయితే ప్లస్ పాయింట్ అనేది చెప్పవచ్చు. అండ్ తర్వాత అయితే ఈ మూవీ అయితే ఓకే, మన కామెడీ కోసం అయితే చూడవచ్చు గైస్. ఇక ఎప్పుడైతే హరిణి హీరో వెంట పడడం మొదలు పెడుతుందో అక్కడి నుంచి స్టోరీ అయితే కొంచెం స్పీడ్గా వెళ్తుంది. అండ్ ఈ క్రమంలో ఒక చక్కని ట్విస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేసిన తీరు బాగుంది. అండ్ సెకండ్ హాఫ్పై ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా మనం కామెడీ సీన్స్ తగ్గేసి ఎమోషనల్గా మారుతుంది సెకండ్ హాఫ్. అండ్ అతన్ని నిజంగా ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ సరిగ్గా అప్పటికే హరిణి సీన్స్ గురించి విష్ణుకి తెలిసి ఆమెపై ఇష్టం పెంచుకోవడం స్టోరీను ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. డైరెక్టర్ అయితే ఈ మూవీని అయితే ఇంకా కామెడీ సీన్స్ సెకండ్ హాఫ్లో కూడా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అయితే క్లైమాక్స్ అయితే కొద్దిగా కొత్తగా చేద్దామని ట్రై చేశారు. అండ్ ఇట్లా అయితే ఇది ఒక కామెడీ మూవీ అయితే ఉంటుంది గైస్. అండ్ శ్రీ విష్ణు క్యారెక్టర్స్ని ఆధారంగా తీసుకొని ఈ స్టోరీని క్రియేట్ చేసుకుంటారు. అండ్ తన కామెడీ టైమింగ్ కానీ బాగుంది. అండ్ హీరోని ఆయన ఇన్విటేట్ చేసిన తీరు బాగుంది. వెన్నెల కిషోర్ బాగున్నాయి. వాళ్ళ సీన్స్ కూడా బాగున్నాయి. కొన్ని సీన్స్ అక్కడక్కడ బాగానే ఉంది. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ అంటే శ్రీ విష్ణు అనమాట. మూవీలో SDF బ్యాంక్లో ఇన్సూరెన్స్ భాగంలో పని చేస్తూ ఉంటాడు. అదే బ్యాంక్లో పనిచేసే తన ఫ్రెండ్ అరవింద్ వెన్నెల కిషోర్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తుండగా మెట్రోలో అంటే రేఖిత శర్మను చూసి లవ్లో పడతాడు. అండ్ విజయ్ కారు షోరూంలో పనిచేసే అమ్మాయిని ఎలాగైనా తన లవ్లో పడేయాలని ఆలోచనలో అయితే ఉంటాడు. అది మాత్రం ఫ్లాప్ అయిపోతుంది. ఈ క్రమంలో
డాన్సర్ హరిణి తన జీవితంలోకి వస్తుంది. ఒకవైపు తనని ప్రేమించుకుంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే, మరొక వైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంట పడుతుంది. మరి ముక్కనప్పు లవ్ స్టోరీ ఎలా మలుపు తిరిగింది? ఆఖరికి పూర్వాని విజయ్ ప్రేమలో పడేశాడా, లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా, అండ్ లేదంటే ఇంకేమైనా జరుగుతుందా అలాగే మిగతా స్టోరీ అన్నమాట. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీని స్క్రీన్ ప్లేని నడిపిన విధానం బాగుంది. అండ్ శ్రీ విష్ణు వేణుల కిషోర్ కామెడీ సీన్స్ బాగున్నాయి. అండ్ యూత్కి నచ్చే కొన్ని ట్రెండింగ్ సీన్స్ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ అనమాట, మనం ఎప్పుడు కొన్ని మూవీస్లో చూసినట్టే అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగా. అండ్ ఈ మూవీ ఒక కామెడీ మూవీ అని చెప్పవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9 అనమాట. 3 పాయింట్ పక్కగా 3 పాయింట్స్. అండ్ ఈ మూవీ రివ్యూ కనుక